ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం చాలా చక్కగా అద్భుతకరంగా నడిపించబడుతున్నాం కదండి. ప్రతి ఉదయం దేవుని మాటలు ఎంతగానో సమాధానం, సంతోషం, నెమ్మదిని చూసేటట్లుగా చేస్తూ ఉన్నాయి. ఎన్నో పరిస్థితులలో దిగులు చెందుతూ ఉంటాం, భయపడుతూ ఉంటాం. కానీ దేవుని మాటలు మనల్ని బలపరుస్తూ నిత్యము మనకు తోడుగా ఉండి ఉన్నతమైన స్థితిలో మనం నిలబెడుతున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉదయం కూడా ఉదయం లేవగానే ఇలా దేవుని మాటలు ధ్యానించడం, నిశ్చయముగా ఈ రోజంతట్లో కూడా ప్రభు గొప్ప కృప చూపించబోతున్నారు. ఈ ఉదయం ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం. ఎవరైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. అవునండి, ఎవరైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను. అవునండి, ప్రభు మనల్ని అన్నాడు కూడా మరచిపోయే దేవుడు కాదు. ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఎవరైనా మర్చిపోతారు మన జీవితంలో కదండి. మనం బాగా ఎవరినైతే ప్రేమిస్తామో, ఎవరిపైన ఆధారపడతామో, ఎవరినైతే బాగా నమ్ముతామో, పరిస్థితులలో నీకు తోడుగా ఉంటాను, నీ పక్షాన నిలబడతాను, నీ తరఫున నేను మాట్లాడతాను అన్నవారే పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు చుట్టూ చూస్తే ఎవరు కూడా కనిపించరండి. అన్నవారే మోసం చేస్తున్న పరిస్థితులు కదండి. ఎవరైనా మర్చిపోతారేమో కానీ ప్రభు ఎన్నటికి కూడా మనల్ని మర్చిపోయే దేవుడు కాదు. ఎందుకో తెలుసా అండి? ఉదయకాల సమయంలో నేను ఆరాధిస్తున్న దేవుడు తన స్వహస్తాలతో మనల్ని నిర్మించిన దేవుడు కనుక నిర్మించిన దేవుడు మర్చిపోతారా? తన ఇష్టమైన బిడ్డలుగా మనల్ని ఎన్నుకున్న దేవుడు, ఏర్పాటు చేసుకున్న దేవుడు, మన కొరకు తన ప్రాణం పెట్టిన దేవుడు మనల్ని విడిచిపోతారా? ఎన్నడూ కూడా మర్చిపోరండి. నువ్వే పరిస్థితిలో ఉన్నా ఆయన నన్ను మరవక నిత్యము మనల్ని గొప్పగా నడిపించే దేవుడిగా ఉన్నారు. ఆయన మర్చిపోలేదు. కాబట్టి ఈ రోజున ఇంత సంతోషాన్ని, ఇంత యోగ్యతను, ఇంత క్షేమాన్ని మనం చూడగలుగుతున్నాం. ఈ రోజున ఇన్ని అనుభవిస్తున్నామంటే ఆయన మనల్ని మర్చిపోయారనా? లేదండి, మర్చిపోలేదు. కాబట్టి దినదినము మనల్ని ఆశీర్వదిస్తున్న దేవుడిగా ఉన్నారు. ఒకటి గుర్తుపెట్టుకో, నీ కొరకు ఎవ్వరూ నిలబడకపోవచ్చు, కానీ నీవు ఏ పరిస్థితిలో ఉన్నా నీ కొరకు నిలబడే దేవుడై ఉన్నారు. రహస్యంగా నీ కొరకు ఆయన పనిచేసే దేవుడిగా ఉన్నారు. నీకేది మంచో, నీకేది క్షేమమో, నీకేది లాభమో, నీకేది యోగ్యమో, నీకు ఏది లాభమైనదో అది నీడలా చేసే దేవుడై ఉన్నారు. ఆమేన్. ఇదిగో ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదరి, కొన్నిసార్లు పరిస్థితులు అనుకూలంగా లేకపోతే నువ్వు అనుకోవచ్చు దేవుడు నన్ను మర్చిపోయాడేమో అని. లేదండి, ఆయన ఎన్నడూ కూడా మర్చిపోయే దేవుడు కాదు. ఖచ్చితంగా మీ ఎడల, మన ఎడల కృప చూపించే దేవుడుగా ఉన్నారు. ఇదిగోండి, తల్లైన ఒకే చోట ఉంటూ ఉంటుంది కదండి. అన్ని చోట్ల తల్లి అట్ ఏ టైం అన్ని చోట్ల ఉండగలుగుతుందా? లేదండి. ఒకవేళ ఒక చంటి బిడ్డ ఏదో పని చేసుకుంటూ తల్లి ఎక్కడో ఉంటే, చంటి బిడ్డ ఏదో ఇంట్లో ఉన్నప్పుడు కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల్లో తల్లి చూడకపోవచ్చు. కానీ నువ్వు ఎక్కడున్నా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, అన్ని పరిస్థితుల్లో, అన్ని స్థలాల్లో ఆయన నీకు ఉండే దేవుడై ఉన్నారు. నీ కొరకు నిలబడే దేవుడై ఉన్నారు. తల్లి కొన్నిసార్లు కొనికి పాట వేయచ్చు, అంటే మర్చిపోవచ్చేమో, లేకపోతే కొన్ని పరిస్థితులు అన్ని చోట్ల నీతో ఉండకపోవచ్చేమో కదండి. కానీ దేవుడు అలా కాదు. నీతో నిత్యము ఉండే దేవుడు, నిత్యము నడిపించే దేవుడు, ఉన్నతమైన స్థితిలో నిలబెట్టే దేవుడు. అందుకని ఈ వాగ్దాన్ని పట్టుకొని ప్రార్థిద్దాం, బలంగా ముందుకు సాగుదాం. ఆయన మనల్ని మర్చిపోయే దేవుడు కాదు. ఆమేన్. ఎవరైనా మనల్ని మర్చిపోవచ్చు, కానీ ప్రభు ఎన్నడూ మర్చిపోయే దేవుడు కాదు. ధైర్యపడక ధైర్యంగా ఉండండి. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు చక్కని మాటలు మాట్లాడుతుండగా కృపగలిగిన మాటల్ని పట్టుకొని ప్రార్థిద్దాం, దేవునితో ముందుకు సాగుదాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ బలమైన మాటలు మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నాయ్యా. ఎవరైనా మర్చిపోతారేమో కానీ నేను మరువను అనే ఈ మాటలు మమ్మల్ని ఎంతగానో ధైర్యంలోనికి నడిపిస్తున్నాయి. అవునయ్యా, మమ్మల్ని ఎవరైనా మర్చిపోవచ్చు, కానీ నువ్వు మర్చిపోయే దేవుడవు కాదు. మేము దిగుల్లో, ఒంటరితనంతో, వేదనతో, బాధతో, దుఃఖములో, భయంకరమైన పరిస్థితుల్లో అందరూ మమ్మల్ని మర్చిపోవచ్చు, కానీ నువ్వు మర్చిపోయే దేవుడవు కాదు. ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా ఆదరించబడుతున్నాం.
అయ్యా ఇదిగోండి నిత్యము అయ్యా ఇదిగోండి మీ చేయి పట్టుకుని నడిచే బిడ్డలుగా ఉండి కృపను దయచేయండి. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే అయ్యా ఏకీభవిస్తున్నారు ఈ ప్రార్థనలో, మీరు తోడే ఉండండి, కృప చూపించండి, గొప్ప చేయమని వేడుకున్నా. చేస్తున్న ప్రతి ప్రయత్నంలో, వెళ్తున్న మార్గాల్లో క్షేమం కలుగునుగాక, కృప కలుగునుగాక, ఉన్నతమైన స్థితిలో ఉండునుగాక, అద్భుతం జరుగునుగాక. ప్రతి విషయంలో మీరు తోడే ఉండండి, ప్రతి విషయంలో కృప కలుగునుగాక. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో మంచి ఆరోగ్యంతో మీరు ఉంచండి, మీ బలమైన శక్తిని కుమ్మరించండి, కృప కలుగునుగాక. అలాగనే ప్రభా బయటికి వెళ్తున్నప్పుడు, లోనికి వస్తున్నప్పుడు, ప్రతి విషయంలో ప్రతి ప్రయత్నంలో మీరు తోడే ఉండండి. ప్రతి పరిస్థితుల్లో మా బిడ్డలు ప్రభా మా ప్రియుల పక్షాన మీరు నిలబడమని వేడుకున్నాం. మీరే సహాయం చేయండి, మా అందరికి మీరు తోడే ఉండండి. అలాగనే ప్రభా ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉన్నారో మంచి ఆరోగ్యం అయా ప్రతి ఒక్క లేము నుంచి మీరు విడుదల చేయండి. అసమాధానంతో ఉన్నారేమో సమాధానంతో నింపండి. ప్రతి కన్నీల నాట్యంగా మార్చండి, దుఃఖాన్ని మీరు తొలగించండి. బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్న వారందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదిస్తున్నామని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుని కృప అందరికీ తోడేండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. సికింద్రాబాద్లో మరి ఎస్పిచి తమిళ్ చర్చ్ నందు ప్రతి మొదటి శనివారం ప్రతి నెలలో అద్భుతకరమైన ఆరాధన జరుగుతోంది కదండి. ఎస్పిచి తమిళ్ చర్చ్ అల్ఫా హోటల్ వెనకాల సికింద్రాబాద్ నందు ఈ ఆరాధన మరి అనేకులకు ఆశీర్వాదకరంగా మరి జరుగుతున్న విషయం మీకు తెలిసిందే. అయితే ఈ మార్చ్ నెలలో మరి మార్చ్ 7వ తారీఖు ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన మరి స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరుగుతుండగా తప్పకుండా ఈ ఆరాధనలో పాల్గొనండి. ఏ పరిస్థితుల్లో, ఏ బంధకాల్లో, ఏ భయంకరమైన పోరాటాలతో ఉన్న ఒకటి గుర్తుపెట్టుకోండి, మన ద్వారా ఏది జరగదండి. ప్రార్థన ఒక్కటే మన జీవిత చరిత్రను మారుస్తుంది. కలిసి ప్రార్థిద్దాం. ఏ ప్రాంతం నుంచి వీడియో చూస్తున్నా రండి, మీ కొరకు భారం కలిగి మేము ప్రార్థన చేయబోతున్నాం. దైవ సేవకులు అలాగని నేను ఏ పరిస్థితిలో ఉన్నా మీ కొరకు ప్రార్థించబోతున్నాం. మీరు కూడా మరి ఆరాధనలో పాల్గొనండి, దైవ దీవెనలు మరి పొందుకోండి. ఈ ఆరాధన ద్వారా ఖచ్చితంగా మీరు ఆత్మీకంగా మరి దీవించబడతారు. అన్ని విషయాల్లో ప్రభు కృప చూపించబోతున్నారు. మర్చిపోకండి, మార్చ్ 7వ తారీఖు ఉదయం 9 గంటలకు ఎస్పిచి తమిళ్ చర్చ్ సికింద్రాబాద్ నందు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్ అండి. ఒంగోల్ అలాగనే చుట్టూ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. ఒంగోలు మహాపట్టణంలో మరి ప్రతి నెల 2వ బుధవారం మరి అద్భుతకరమైన ఆరాధన జరుగుతున్న విషయం మీకు తెలిసిందే. మరి సువార్త, స్వస్థత, విడుదల తైలాభిషేక ఆరాధన ద్వారా అద్భుతకరమైన రీతిలో ప్రజల్ని ప్రభు నడిపిస్తూ ఉన్నారు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, బంధకాలలో ఉన్నా, నెమ్మది, సమాధానం, సంతోషం లేని పరిస్థితులలో దేవుడు తన సమాధానాన్ని, తన కృపను చూపిస్తూ అద్భుతంగా నడిపిస్తున్నారు. మరి మార్చ్ 11వ తారీఖు ఉదయం 9 గంటలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ ఒంగోలులో ఈ ఆరాధనలో ప్రతి ఒక్కరు మీరు పాల్గొనండి. కలిసి ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం, ప్రార్థిద్దాం. భారం కలిగి మరి దైవ సేవకుడు నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. అధైర్యపడకండి. ఏ పరిస్థితిలో ఉన్నా మన స్థితిని మార్చే దేవుడు మన దేవుడు. తప్పక రండి, మీరు ఆత్మీకంగా బలపరచబడబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.